హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన కిచెన్లో ఒక ఇన్స్టెంట్ స్వీట్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చినా, రిలేటివ్స్ వచ్చినా అప్పటికప్పుడు 10 మినిట్స్లో అయిపోయే స్వీట్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా జ్యూసీగా ఉంటుంది. ఇంకెందుకు లేట్, ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేయండి. నేను చూపిస్తున్న కప్పుతో 2 కప్స్ గోధుమ పిండిని తీసుకోవాలి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండినే తీసుకోవచ్చు, కానీ హెల్త్కి మైదా పిండి కన్నా గోధుమ పిండి బెటర్ కదా, అందుకని గోధుమ పిండిని తీసుకుంటున్నాను. అందులోనే తగినంత సాల్ట్, ఒక 2 స్పూన్స్ బటర్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. ఇలానే ఫింగర్స్తో కలుపుకోవాలి. నేను చూపిస్తున్నట్టు ఇలాగ ఉండలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇందులోనే కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం వాటర్ వేసుకుంటూ స్మూత్గా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా ప్రిపేర్ చేసుకొని పైన మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పట్టు పక్కన పెట్టేసేయాలి. ఈలోపు ఒక కడాయిలో ఒక 2 కప్స్ షుగర్ని తీసుకోవాలి. షుగర్ మొత్తం మెల్ట్ చేసుకోవాలి. షుగర్ మునిగేటట్టు వాటర్ వేసుకోవాలి. షుగర్ మొత్తం మెల్ట్ అవ్వాలండి. ఒక 6 to 8 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మీకు తీగపాకం వస్తే సరిపోయిద్దండి. చూస్తున్నారు కదా, ఇలా లైట్గా తీగపాకం రావాలి. ఇలా వచ్చిన తర్వాత 1/2 స్పూన్ ఇలాచి, అందులోనే 1 స్పూన్ లెమన్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి పైన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయేటట్టు ఆయిల్ వేసుకోవాలి. ఈలోపు మనం కలిపి పెట్టుకున్న చపాతీని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇలాగా నేను చూపిస్తున్నట్టు ఎంత పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలాగా అయిన తర్వాత పైన కొంచెం బటర్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి పైన కొంచెం పొడిపిండిని కూడా వేయాలి. ఇలా వేసిన తర్వాత నేను చూపిస్తున్నట్టు చిన్నగా ఇలాగ రోల్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం రోల్ చేయడం కష్టం, తర్వాత ఈజీగానే వచ్చేసిద్దండి. ఇలాగా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఎడ్జెస్లో కొంచెం వాటర్ అప్లై చేసి క్లోజ్ చేసేయాలి. ఎడ్జెస్లో కొంచెం కట్ చేసేసి ఇలాగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం ఫింగర్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు మీకు షేప్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అలానే మిగతా పిండి ముద్దను కూడా ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఎంత వీలుగా పల్చగా వస్తే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన కొంచెం గీ అప్లై చేసి మళ్ళీ రోల్ లాగా చేసుకోవాలి. పైన కొంచెం వాటర్ అప్లై చేసి క్లోజ్ చేసేయాలి. ఎడ్జెస్లో కొంచెం కట్ చేసేసి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టారంటే పైనంతా మాడిపోయింది, లోపల మాత్రం అస్సలు కుక్ అవ్వదు. చూస్తున్నారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా తీసేసిన వెంటనే షుగర్ సిరప్లో వేసేసేయాలి. ఒక 30 to 40 సెకండ్స్ ఉంచితే సరిపోయిద్ది. అలానే మిగతావి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. హై ఫ్లేమ్లో పెడితే పైనంతా మాడిపోతే లోపల మాత్రం అస్సలు కుక్ అవ్వదు. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు కొంచెం స్లోగా అయినా సరే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మొత్తం తీసేసుకొని వెంటనే షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి. ఒక 30 to 40 సెకండ్స్ మాట ఈ షుగర్ సిరప్లో ఉంచేస్తే సరిపోయిద్ది. అంతే అండి, చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఈ స్వీట్ చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. జస్ట్ 10 మినిట్స్లో అయిపోయే స్వీట్ అండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.